ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ముందు పాట సార్ ఇది ఇంత అంటే సార్ ఇది ఇప్పుడు నా మెడ కోసం మేము బలి చెప్తున్నా బాబు. వాళ్ళకి ఏదైతుందో జీవన్ రెడ్డిని మెడ పోయాలి. నా మెడ పోయాలంటే నాకు భుజాలు మీరు నా మెడ పోస్తాను ఏదైతుందో మీరు నా భుజాల మీద కొట్టడానికి కోసం ఇదంతా చెప్తున్నారు. కార్యకర్త ఏ నాయకుడు అయినా కానీ అంగాలు సార్ ఏం చేస్తారు సార్? మీరు ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోదు సార్ మేము ఇక ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోను సార్ నేను ఇక సార్. ఇంకా అది ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ నిలవుతాం. మీ ఏమన్నా ఉంటాం సచ్చినా బతుగా మీ ఏమన్నా సార్. అది ఏమన్నా కానీ ఏమన్నా ఉంది సార్. అప్పటి నుంచి మీ ఏమన్నా మీరు చేయించుకుంటాం సార్. మేము ఇప్పుడు ఇస్తున్నాం. మేము బతుకున్నాం సార్. ఇస్తున్నాం సార్. మేము బతుకున్నాం సార్. మేము బతుకున్నాం ఇస్తున్నాం సార్. ఎవరిగా దుఃఖం ఉంటుంది బాబు. నాకు అర్థమైంది. నువ్వు జీవితకాలం కొట్లాడి ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది. ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నీకైతే తినముందని పల్లె మిక్కినట్టు కాదు బాబు. కార్యకర్తకి ఏమవుతుంది? అలా కౌన్సిల్ కంటే ఎక్కువ ఏమన్నా తినముందని పల్లె మిక్కించినట్టు ఏదైతుందో వాడికి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం లేకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు? ఎందుకు రాజకీయాలు? ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. మొన్న ఓడిపోయిండు పేరుసారి. ఎదురీతల కొట్లాడినాడు. ఎదురీతల 2019 ఎలక్షన్ ఎవ్వరు కొట్లాడినా ఎదురీతలు ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవరు కొట్లాడతాడే?